హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా. మనని మనమే తక్కువ అంచనా వేసుకున్న వాళ్ళు ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళ కోసము ఒక అడవిలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద ఒక డేగ ఉంటుంది. అది ఎప్పటినుంచో అక్కడే తన లైఫ్ అంతా అక్కడే ఆ చెట్టు దగ్గరే గడిపేస్తూ ఉంటుంది. అయితే ఆ చెట్టు దగ్గరికి తనకు కావాల్సిన ఆహారం అక్కడే దొరుకుతుంది, తింటుంది, హాయిగా కంఫర్ట్ జోన్‌లో ఉంది అనమాట. అయితే కానీ దాని మనసులో కూడా చిన్న గిల్టీ ఫీలింగ్. అసలు నేనేంటి ఇక్కడ ఉండిపోయాను, పైన పక్షులన్నీ ఎంత బాగా తిరుగుతున్నాయి, వాటిలా నేనెందుకు తిరగకూడదు అనేది ఒక చిన్న అసంతృప్తి అలా మిగిలిపోయింది. కానీ అసంతృప్తిని మించిన భయం ఒకటుంది. నేను ఒకవేళ వెళ్తే నాకు రెక్కలొస్తాయా? నేను ఎగరగలుగుతానా? నేను బ్రతకగలుగుతానా? అని అలా ఉండిపోయింది. కానీ ఒకరోజు ఏం చేసింది, తను అసంతృప్తిని భరించలేక గాలి ఎటువైపు వెళ్తుందో కూడా చూసుకోకుండా కళ్ళు మూసుకొని దూకేసింది చెట్టు మీద నుంచి. దూకినప్పుడు తన గుండె ఆగిపోయినట్టయింది. ఇక నేను చచ్చిపోయానురా దేవుడా అనుకుంది. కానీ అనుకోకుండా చల్లని గాలి తన రెక్కలకు తగలడము, తన రెక్కలు చాలా విచ్చుకొని పైకి ఎగరడం మొదలుపెట్టింది. ఎంత పైకంటే అసలు ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదుగుతూ వెళ్ళిపోయింది. ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఆ డేగ. అప్పుడు ఆ డేగకి ఏమనిపించిందంటే, అంటే ఇన్ని రోజులు నేను ఆ చెట్టు నన్ను కాపాడింది, అదే నా కంఫర్ట్ జోన్ అనుకున్నాను. కాదు, నేనే చేతగాని తనంతో నా చుట్టూ ఒక గీత గీసుకునేది, నా బౌండరీని అక్కడే ఉండిపోయాను అని. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా వరకు ఏం చేస్తారంటే బ్రతకడం అర్థం కాదు పాపం. మనకున్న చిన్నపాటి కంఫర్ట్ జోన్‌లోనే అలా బతికేస్తున్నాం. కానీ ఒక్కసారి మీ ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటకొచ్చి చూడండి. ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ ప్ర ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. పోనీ అంతా సెట్ అయినాక మెల్లగా బ్రతుకుదాంలే ఇప్పుడు వద్దు అని అక్కడే ఉండిపోతుంటారు చాలామంది. కానీ కాదు, ఒక్కసారి బయటికెళ్ళి చూడండి. బయటికెళ్ళడం అంటే మీ భయాన్ని వదిలి చూడండి. ఎలా బ్రతకాలో మీకు మీరే నేర్పించుకుంటారు. మీకు ఎదుటివారు మీరు ఎదుటివారికి కూడా నేర్పించగలిగే అంత శక్తి మీకుంటుంది.